ఇప్పుడు భూమి మీద అక్కర్రాని చెట్లు అన్ని పుడుతున్నాయి. పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు, కంప చెట్లు. అయ్యే అక్కరొచ్చే మనుషులు తినగలిగిన ఉపయోగపడే చెట్లు పుట్టించలేడా దేవుడు? పండించలేడా వాటితోటి? అక్కడ ఆదాముతో మాట్లాడాడు, నేను చెప్పిన ఆజ్ఞను మీరావు, తినకూడని ఫలాలు తిన్నావు కాబట్టి నీ ముఖపు చెమటను కార్చి నీ పొట్ట నింపుకుంటావు, నీ ముఖము చెమట కారితేనే నువ్వు బతకగలుగుతావు అని చెప్పి ఆదాముతో మాట్లాడతాడు. నువ్వు మన్నే గనక మన్నైపోతావు, ఎంతో కష్టంతో ప్రయాసముతో నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. స్త్రీకి ప్రసవ వేదనతో నువ్వు పిల్లలు కంటావని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవన్నీ రియల్ గా మన జీవితాల్లో ఇవి బైబిల్ అన్నప్పుడు నేనేదో మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుడు గొప్ప, మనం పట్టుకున్నాం కాబట్టి బైబిల్ గొప్ప అని చెప్పడం కాదు. రియల్ గా కూడా ఇందులో రాయబడి జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ప్రసవ వేదనతో